ఈనాడు రాసిన తప్పుడు వార్త ఒక యువ ఇంజనీర్ ప్రాణం తీసింది. ప్రభుత్వ భవనాలకు సిమెంట్ సరఫరాపై ఎల్లో మీడియా వక్ర భాష్యం చెప్పింది. దీనిపై ఆ పత్రికకు ఇంజనీర్ వివరణ ఇచ్చారు. అయినా పట్టించుకోకుండా అబద్ధపు వార్త వండి వార్చింది ఎల్లో పత్రిక. దీంతో మనస్తాపం చెందిన ఇంజనీర్ తన ఆఫీసులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని వంగర మండల కాంట్రాక్ట్ జేఈగా పనిచేస్తున్నారు వి రామకృష్ణ. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణ పనుల్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం ఆయన పరిధిలో 10,000 సిమెంట్ బస్తాలను కేటాయించారు. అయితే కొన్ని పనులు ఆలస్యం కావడంతో గోడౌన్లో అవి గడ్డకట్టుకుపోతున్నాయి. దీంతో మిగతా సిమెంట్ బస్తాలు పాడవకుండా ఉండేందుకు వాటిని అధికారుల అనుమతితో ఇతర పనులకు వినియోగించారు. అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవడానికి కాంట్రాక్టర్లతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సిమెంట్ బస్తాల మాటేమిటి శీర్షికతో వార్త రాసింది ఈనాడు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సిమెంట్ బస్తాలు వేరే సచివాలయం పరిధిలోని భవనాలకు సరఫరా చేశామని రామకృష్ణ వివరణ ఇచ్చారు. అయినా రామకృష్ణ వివరణను ఈనాడు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజాం పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల వారీగా వచ్చిన సిమెంట్ బస్తాలు వినియోగంపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లను రాజాం సీఐ ఎస్ శ్రీనివాస్ ఆరా తీశారు. అవసరాన్ని బట్టి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయం పరిధిలో భవనాల నిర్మాణానికి సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడయింది. ఈనాడులో వచ్చిన తప్పుడు వార్తే భర్త ఆత్మహత్యకు కారణమంటున్నారు రామకృష్ణ భార్య ఉమాదేవి. ఈనాడులో కథనం వచ్చినప్పటి నుంచి తన భర్తపై ఒత్తిళ్లు మొదలయ్యాయని ఆమె వాపోతున్నారు. ఈనాడు కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే రామకృష్ణ మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.